41 రోజుల పాటు మండల కాలంలో చేస్తున్న దీక్షలో కఠిన నియమాలు అంటే ఎలాంటివి ఉంటాయి? అయ్యప్ప స్వామి దీక్ష లోపల ఇంతకుముందు చెప్పినట్టుగా మొట్టమొదటి నియమమే అది. మనస వాచ కర్మణ అయ్యప్ప స్వామిని మనం నామస్మరణ చేస్తుండాలి. దీన్ని వదిలిపెట్టి ప్రాథమికంగా అంటే అందరూ భావించేది ఏంటంటే తన్నీరు స్నానం చేయన్నా, ఇటు వెళ్ళన్నా, అటు వెళ్ళన్నా, ఇవన్నీ అంటే అన్ని విషయాల పట్లనే ఎక్కువ ఆసక్తి. అని మొట్టమొదటి నియమమే ఇది. నిర్విరామంగా అయ్యప్ప స్వామి యొక్క నామస్మరణ చేస్తూనే ఉండాలి మన 40 రోజులు. ఎందుకు? మనం భార్య, పిల్లలను, తల్లిదండ్రులను అందరిని వదిలిపెట్టి దీక్ష తీసుకుంటాం కాబట్టి ఆ దీక్షను సత్ఫలితాన్ని ఇవ్వాలి. మనకు మన పిల్లలకు వీరందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మనం ఆ విధంగా చెప్తాను. నా మనసుకు నేను మాల వేసుకున్న తర్వాత కూడా అయ్యప్ప స్వామిని మొదటి సంవత్సరం అయిపోయిన తర్వాత మా గురుస్వామి గారు ఏం చేశారంటే అయ్యప్ప స్వామి పటాన్ని తీసేసి లోపల దాచిపెట్టేసాను. నేను అప్పుడు గురుస్వామి చెప్పాను, గురుస్వామి అయ్యప్ప స్వామి అయినా, ఆంజనేయ స్వామి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, అమ్మవారైనా దేవుళ్ళందరూ ఒక్కటే. నేను అయ్యప్ప స్వామి పటాన్ని లోపల పెట్టాను. నేను ఇక్కడే పూజ గదిలోనే పెట్టుకొని పూజ చేసుకుంటాను. అట్లా కాదండి, మనం అయ్యప్ప దీక్ష అయిపోయింది, ఇప్పుడు విరమించేసినాము అని చెప్పేసి ఇంట్లో శుభ్రంగా ఉండరు, అది ఉండరు, మధుమ అవన్నీ తింటారు, చేస్తారు. దానివల్ల మనకు ఇబ్బంది ఏర్పడుతుంది. లేదు స్వామి భగవంతుడు ఒక్కడే, మీరేమని చెప్పని చెప్పేసి మొట్టమొదటి ఆ మొదటిసారి కండస్వామి ఉన్నప్పుడే ఆ నిర్ణయం తీసుకొని అప్పుడే నేను ఆ పటాన్ని అట్లే కొనసాగిస్తున్నా. ఇప్పటికదే